మనిషికి ఉన్న జిజ్ఞాస అతన్ని గొప్పవాణ్ణి చేసింది. ఎందుకు, ఏంటి, ఎలా, ఎప్పుడు, ఎవరు చేశారనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ తన ఆలోచన శక్తికి పదును పెట్టుకున్నాడు మనిషి. అలా తన తెలివిని వృద్ధి చేసుకున్నాడు. బుద్ధిజీవిగా మారాడు. చంద్రుడిపై నీరుందని ఊహించడమే తప్ప నిరూపించని రోజుల్లో చంద్రయాన్ మిషన్ చేపట్టిన భారతదేశం చంద్రునిపై నీటి జాలను నిర్ధారించింది. అయితే చంద్రునిపైకి నీరు ఎలా చేరిందో తెలిసినా గ్రహాంతరవాసులున్నారనే దానికి ఆధారాలు లేకున్నా కానీ అంగారక గ్రహం మీద జీవం ఉండుండొచ్చనే దానికి కొద్దో గొప్పో అక్కడి వాతావరణం మానవ ఆవాసానికి యోగ్యంగా ఉందని నమ్ముతున్నాడు మనిషి. ఇవన్నీ నిర్ధారణ కావాలంటే లోతైన పరిశోధనలు జరగాలి. జరుగుతున్నాయి కూడా. గత కొంతకాలంగా సరికొత్త సిద్ధాంతాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. ఈ భూగోళం మీద నివసిస్తున్న మనిషి ఒక గ్రహాంతరవాసి అని, అతను మార్స్ నుంచి అంటే అంగారక గ్రహం నుంచి వచ్చి ఇక్కడ జీవం ఏర్పాటు చేసుకున్నాడని అంటున్నారు. అంటే మన మనుషులమే ఏలియన్స్మి అన్నమాట. వావ్, భలే ఉంది కదా. అంగారకుడు అంటే కుజుడు అంటే మార్స్ గ్రహం నుంచి దిగొచ్చిన మనిషి ఈ భూమికి అతిథి అని చెప్తున్నారు వాళ్ళు. మరి అందుకు ఆస్కారం ఉందంటారా? మీ ఆలోచన ఏంటో శాస్త్రీయంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఆలోగా మనం కొన్ని వివరాల్ని ఈ వీడియోలో ప్రస్తావిద్దాం. ఇంటర్నెట్లో ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నా కూడా ఈ అంతరిక్ష విశ్వ సిద్ధాంతాలు, గ్రహాంతరవాసుల ఊహాగానాలు, అందుకు ప్రమాణాలు అన్నీ కూడా విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే మనం గ్రహించాలి, చర్చించుకోవాలి. ఇది వాస్తవమేనేమో అనేంతగా పరిశోధకులను కూడా భ్రాంతికి గురి చేస్తున్న కొన్ని విషయాలున్నాయి. వాస్తవాలు, వివాదాలు, అర్ధసత్యాలు, అసత్యాలు, గందరగోళాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు మనం స్థాళీపులకంగా ప్రస్తావించుకుందాం. సైన్స్ విద్యార్థులు, పరిశోధకులు వీటిలోని సత్యాసత్యాలను వివరించాలని కూడా కోరుకుంటున్నాం. ఇవన్నీ అసత్యమని చెప్పడం లేదు, నిజమేమిటో నిర్ధారించుకోవాలని. ఇవి ఎంతో ఆసక్తికరమైనవి కనుక మేధకు పదును పెట్టాలని చెప్తున్నాం. ఒకప్పటిదాకా ప్లూటోను గ్రహంగా చదువుకున్నాం. మరిప్పుడు అది గ్రహం హోదా కోల్పోయింది. అసలు ఈ సౌర కుటుంబంలో మనకు తెలియని వేరే భారీ గ్రహం ఒకటుందని కూడా అనుమానిస్తున్నారు. ఏలియన్స్కి ఆధారాలు దొరకలేదు, కానీ ఎక్కడో ఒకచోట వేరేదో రూపంలో జీవం ఉండుండొచ్చని మాత్రం ఊహిస్తున్నాం. కనుక సైన్స్ ఏదో ఒక సిద్ధాంతానికి, ఒక ఊహకు అతుక్కుపోయి మొండి వాదన చేయదు. ఒకప్పటి తన సిద్ధాంతం తప్పని నిరూపించబడితే ఆ కొత్త విషయాన్ని స్వీకరిస్తుంది. కనుకనే మనం నేరుగా మనకు తెలిసిన కొన్నిటితో పాటుగా ఈ విషయాల గురించి కూడా చెప్పుకుంటున్నాం. మీరు ఈ వీడియో చూసే నాటికి 2025 సెప్టెంబర్లో చంద్రగ్రహణ, సూర్యగ్రహణాలు పూర్తయిపోతాయిలండి. గ్రహణం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సూర్యగ్రహణం వేళ చంద్రుడు చిన్న ఉపగ్రహం అయ్యుండి కూడా సూర్యుడిని పూర్తిగా ఎలా మూసేయగలుగుతాడో తెలుసా? చెప్పండి. ఇది సాధారణ భౌతిక విషయమే. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంపూర్ణంగానూ పాక్షికంగానూ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే సూర్యుని కంటే చంద్రుడు భూమికి 400 రెట్లు దగ్గరగా ఉంటాడు. సూర్యుడు మరీ దూరం కనుక భూమి నుంచి చూసేవారికి సూర్యుడు చిన్నగానే కనిపిస్తాడు. సూర్యుడు భూమికి బాగా దగ్గరగా ఉండడం మూలంగా ఇంత చిన్న చందమామ అంత పెద్ద సూర్యుడిని పూర్తిగా కప్పినట్టు కనిపిస్తుంది. ఎక్కడో దూరంగా ఉన్న మహాపర్వతాన్ని మనం మన చేతిలోని చిన్న రూపాయి నాణెంతో కనిపించకుండా మూసేయచ్చు కదా, అచ్చం అలాగే. అయితే ఆ సమయంలో సూర్యునికి భూమికి మధ్య ఇక వేరే ఏ ఖగోళ వస్తువులు అడ్డురావా? సరే, రావని అనుకుందాం. పోనీ వేరే ఏ సమయంలోనూ చంద్రుడు మినహా మరే గ్రహము, వాటి చందమామలు, మరే ఖగోళ పదార్థము కూడా సూర్యునికి భూమికి మధ్య నుంచి ప్రయాణిస్తూ అడ్డు తగలవా? అప్పుడు కూడా సూర్యుని వెలుగు కాసేపైన భూమి మీది కొంచెం ప్రదేశంలోనైనా పడకుండా ఉంటుందా? అప్పుడు దాన్ని సూర్యగ్రహణం అని పిలిచే వీలుందా? ఆలోచించి చెప్పండి. అంత ఖచ్చితంగా భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖపైకి రావడం ఖగోళ అద్భుతమే కదా. దీనికి ఒక వివరణ ఉంది. సూర్యునికి భూమికి మధ్య ప్రయాణించే మన చందమామ భూమికి అతి దగ్గరగా ఉండడం మూలంగా సూర్యునికి కాసేపు అడ్డుపడగలదు. అదే మిగతా ఖగోళ పదార్థాలు కూడా సూర్యుని మీదుగా ప్రయాణించినా కానీ అవి భూమికి అత్యంత దూరంగా ఉండడం మూలంగా అవి సూర్యుడిని అడ్డుకునే ప్రదేశ వైశాల్యం అత్యల్పంగా ఉంటుంది కనుక వాటి నీడ భూమి మీద పడేంత అవకాశం ఉండదు. అర్థమైంది కదూ? అది విషయం. ఇక మరో విషయం గురించి చెప్పుకుందాం. అదే మార్స్ మీద జీవం ఉందా? ఉంటే ఏ రూపంలో ఉంది? పోనీ ఒకప్పుడు ఉండి ఇప్పుడు అంతరించిపోయిందా? ఎలా? ఆ జీవం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అసలు మార్స్కి ఏమైంది? మీరేమైనా చెప్పగలరేమో ప్రయత్నించండి. మార్స్ మీద దిగిన క్యూరియాసిటీ రోవర్ అక్కడ మీథేన్ ఆనవాళ్లను కనుక్కుంది. జీవం ఉనికికి అది ఒక ఆధారం. అంటే అక్కడ మనుషులు, జంతువులు, చెట్లు ఉన్నాయని కాదు, అక్కడ జీవరసాయన చర్యలు జరుగుతున్నాయని అర్థం. కాబట్టి అంగారక గ్రహ గర్భంలో ఏదో ఒక రూపంలో జలం ఉండి ఉండాలంటున్నారు శాస్త్రవేత్తలు. గ్రహ ఉపరితలం మీద సముద్రాలు ప్రవహించిన ఆనవాళ్లను శాస్త్రవేత్తలు ఇప్పటికీ గుర్తించారు. ఇప్పుడు ఆ నీరంతా ఆవిరైపోయి ఉండాలి. లేదా వారు ఊహిస్తున్నట్టు భూమి పొరల దిగువన నిక్షిప్తమై ఉండి అక్కడ ఏదో ఒక రూపంలో జీవుల మనుగడ కొనసాగుతూ ఆ చర్య ఫలితంగా మీథేన్ వంటి జీవరసాయన వాయువులు అక్కడ వాతావరణంలో చేరుతుండొచ్చు. ఏ సంగతి త్వరలోనే తెలుస్తుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది 9వ గ్రహం గురించి.
ఇప్పటికే నవగ్రహాల్లోంచి ప్లూటో అంటే యమగ్రహాన్ని తొలగించి వేశారు మన శాస్త్రవేత్తలు. ఇప్పుడు మళ్ళీ మరో 9వ గ్రహమా అంటారా? అవును, సౌర కుటుంబం అంచుల్లో ఉన్న క్యూపర్ బెల్ట్ గురించి తెలుసు కదా. ప్లూటోను అందులోని మరగుజ్జు గ్రహంగా గుర్తించడం చేతనే అది గ్రహం హోదా కోల్పోయింది. అందులో గ్రహాల లాంటి ఖగోళ పదార్థాలు ఎన్నో ఉన్నాయి. మైనర్ ప్లానెట్స్ అంటారు వాటిని. ఇంకా దుమ్ము, ధూళి, వాయువులు, ఎన్నో శకలాలున్నాయి. వాటిని ఏదో ఒక భారీ ఖగోళ పదార్థం తన వైపు ఆకర్షిస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. కాబట్టి అదో గ్రహం అయ్యుండాలంటున్నారు. ప్రస్తుతానికి దానికి ప్లానెట్ 9 అని పేరు పెట్టి పరిశోధిస్తున్నారు. అయితే అది మన భూగోళం కంటే పరిమాణంలో చాలా పెద్దదని ఊహిస్తున్నారు. ఇక మనందరికీ ఆసక్తికరమైన విషయం గ్రహాంతర వాసుల ఉనికి గురించి. ఈ అనంత రోదశలో వాళ్ళెక్కడున్నారో అని వెతుకుతూనే ఉన్నాం. ఏలియన్స్ ఉన్నారు, ఎక్కడో అక్కడ ఉండాలి అన్న నమ్మకంతోనే మన శాస్త్రవేత్తలు ఇంతగా శోధిస్తున్నారు. అంగారక గ్రహం మీద భూగర్భంలో ఆ సముద్రాల్లో జీవం ఉండొచ్చనేది ఒక ఊహ. అంటే అచ్చంగా మనిషిలాగా ఉండాలని ఏం లేదు. నీళ్లలోనే మునిగి ఉండి వికసించే తరహా జీవులై ఉండొచ్చు. అందుకు తగిన సాంకేతికత వాళ్లకు ఉండొచ్చు. అది మనకంటే అభివృద్ధి చెందిన నాగరికత అయి ఉండొచ్చు, లేకపోనవచ్చు. అసలు వాళ్లకు వాళ్ల లోకం విడిచి వెలుపలికి రావాల్సిన అవసరమే పడుండకపోవచ్చు కూడా. అవునా కదా? ఈ మహావిశ్వంలో కేవలం మన భూమి మీదనే జీవం మనుగడ సాగిస్తోందా? మరెక్కడా జీవం ఉండేందుకు ఆస్కారం లేదా? ఆలోచించండి. ఇది మరీ అన్యాయం కదా, చాలా స్వార్థం కదా. ఎక్కడో ఒక చోట ఉండుండొచ్చు, లేదా మహామహా నాగరికతలు వెలసిల్లి ఇప్పుడు అంతరించిపోయి కూడా ఉండొచ్చు. వాటితో పోలిస్తే మన నాగరికత బుడిబుడి నడకల్లో ఉండుండొచ్చు. ఈ మహావిశ్వంలో మన సౌర కుటుంబం మన గెలాక్సీలోనే ఉన్న కోట్ల నక్షత్ర రాశుల్లో ఒక చిన్న బిందువు. మళ్ళీ అందులో మన భూమి ఒక చిన్న చుక్క. కాబట్టి విశ్వాంతరాలలో ఎక్కడో ఉన్న ఏలియన్ సివిలైజేషన్ గురించి తెలుసుకోవడానికి మనం ఇంకా మరింత కాలం పరిశోధన కొనసాగించాల్సిందే. అన్నట్టు శాటర్న్ అంటే శనిగ్రహం తాలూకు చందమామ అయిన ఎన్క్లేడస్, దాని మీద వేడి నీటి బుగ్గల వంటి సముద్రాలున్నాయని, జూపిటర్ అంటే బృహస్పతి అంటే గురుగ్రహం తాలూకు 4వ పెద్ద చందమామ అయిన యూరోపా మీద భారీ సముద్రాలున్నాయని మన శాస్త్రవేత్తలకు తెలుసు. ఆ సముద్రాల్లో జీవం ఉందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. భూమి మీద జీవం సముద్రాల్లోనే పుట్టింది కనుక భూమి మీద ఉన్నట్టి జీవరసాయన మూలకాలు అక్కడ కూడా ఉన్నాయి. అవి అక్కడ జీవం మనుగడకు దోహదపడుతున్నాయేమో. ఇక మీకు తెలుసా, భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు ఒక్కడు కాడు, ఇద్దరని. అంటే ఇప్పుడు కాదు, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం నాటి మాట. భూమి చుట్టూ తిరిగిన ఆ 2 చందమామలు ఒకదానికొకటి ఐక్యమై ఒకే చందమామగా ఆవిర్భవించడం వల్లనే చందమామ సగం ఎగుడు దిగుడుగా కరుకుగా ఉండి మరో సగం నిర్మలంగా ఉందని ఒక సిద్ధాంతం ఉంది. అయితే ఇది సిద్ధాంతంగానే ఉంది కాబట్టి కొంచెం వివాదాస్పదమే. అవును, నిండు ఆకాశంలో చల్లాచెదురుగా కనిపించే నక్షత్రాలని తీక్షణంగా చూసారా ఎప్పుడైనా? అంటే మహానగరాల్లో కాంతి కాలుష్యం మూలంగా రాత్రి నక్షత్రాలను చూడలేకపోవచ్చు, కానీ నగర శివార్లలో, గ్రామాల్లో అయితే ఎంచక్కా చక్కగా కనిపిస్తాయి. చాలామంది ఆ నక్షత్ర రాత్రుల్ని గుర్తించగలుగుతారు కూడా. సప్తర్షి మండలం, అరుంధతి నక్షత్రం, తులారాశి ఇలా కొన్నిటిని మనం గుర్తించవచ్చు. ఇక ధ్రువ నక్షత్రాన్ని అయితే ఇట్టే గుర్తించవచ్చు. మీరు రోజు గమనించే ఓ నక్షత్రం ఏదో ఒకనాడు అంతర్ధానమైతే అదో పెద్ద ఖగోళ మార్మికత అంటారు శాస్త్రవేత్తలు. శక్తి కోల్పోయిన నక్షత్రం క్రమంగా సూపర్ నోవాగా మారి పేలిపోతుంది. ఆనాటితో అది అదృశ్యమవుతుంది. మరి ఉన్నట్టుండి కనిపించని నక్షత్రాల మాట ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు మన శాస్త్రవేత్తలు. మనకు మిణుకుమని వెలిగే నక్షత్రాలు వాస్తవానికి మన సూర్యుడి కంటే కొన్ని రెట్లు పెద్దవి. అయితే అవి భూమికి సుదూరంగా ఉండడం మూలంగా చిన్న చుక్కల్లా కనిపిస్తాయి. మనం తరచూ భూమిని ఏవో గ్రహశకలాలు దారి తప్పి వచ్చి ఢీకొనబోతున్నాయని, వాటి గమన మార్గం భూకక్షకు అత్యంత సమీపంగా ఉందని, కనుక భూమి ఆకర్షణకు లోనై అవి మన వాతావరణంలోకి ప్రవేశిస్తే మనకు ప్రమాదమని చదువుతూ ఉంటాం. పిమ్మట భూమి వెచ్చబడి జీవ పునర్వికాసం జరుగుతుందనే సిద్ధాంతాలు కూడా చూస్తూ ఉంటాం. గ్రహాలు, వాటికి ఉపగ్రహాలు ఉండడం వరకు మనకు అర్థమవుతుంది. ప్రత్యేక ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉండడం, అందులో లెక్కకు మిక్కిలి గ్రహశకలాలు తిరుగుతూ ఉండడం చూస్తే ఏమనిపిస్తుంది? అవన్నీ కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం గ్రహాలు ఢీకొనడం వల్ల పేలిపోయిన ఓ భారీ గ్రహం తాలూకు శకలాలు అయ్యుండొచ్చు కదా. అవన్నీ జూపిటర్ అంటే గురుగ్రహపు బలమైన ఆకర్షణ కారణంగా అటుగా ఆకర్షించబడిన మార్స్కి జూపిటర్కి మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్గా ఏర్పడ్డాయి. అసలు అంతరిక్షం నుంచి దారి తప్పి వచ్చే అనేక గ్రహశకలాల్ని గురుగ్రహమే ఆకర్షించి అవి భూమిని తాకకుండా కాపాడుతోందని మీకు తెలుసా? పెద్దన కదా, అదే మనల్ని గ్రహశకలాల తాకిడి నుంచి రక్షిస్తోంది. మన ఆదిలోనే చెప్పుకున్నట్టు మనిషే ఒక ఏలియన్ అయ్యేందుకు అవకాశమెంతో ఆలోచించండి ఒకసారి. పాన్స్పెర్మియా అనే సిద్ధాంతం ప్రకారం భూమి మీద జీవావిర్భావం గురించి వివరించే శాస్త్రవేత్తలు అసలు ఈ విశ్వం మొత్తం జీవం విస్తరించి ఉందంటారు. ఆ జీవం ఉల్కలు అంటే మిటిరాయిడ్స్, గ్రహశకలాలు అంటే ఆస్ట్రాయిడ్స్, మైనర్ ప్లానెట్స్ అంటే ప్లానెటాయిడ్స్ ద్వారా విశ్వం మొత్తానికి చేర్చబడిందని చెప్తారు.
నివాసయోగ్యంగా లేనంత వేడిగా అగ్నిపర్వతాల విస్ఫోటనాలతో మహాభయంకరంగా ఉండిన భూగోళం మీద బిలియన్ల సంవత్సరాల పాటు ఉల్కలు గ్రహశకలాలు రాలి పడుతూనే ఉండేవి. అవి మోసుకొచ్చిన మంచు బిందువుల కారణంగా భూమి మీద మహాసముద్రాలు ఏర్పడ్డాయి. తొలి జీవకణం కూడా అలాగే వచ్చి సముద్రంలో చేరింది. బహుశా అప్పుడు మార్స్ అంటే అంగారక గ్రహం జీవయోగ్యంగా ఎంతో సుందరంగా ఉండుండేది కావచ్చు. అక్కడి నుంచి అతి సూక్ష్మ జీవులు గ్రహశకలాల ద్వారా మన భూమికి చేరుండాలి. అలా భూమికి వలస వచ్చిన జీవకణాలే మన పూర్వీకులని కొందరు శాస్త్రవేత్తలు ఘంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి మనమే ఈ భూమికి వచ్చిన గ్రహాంతర జీవులం. భూమి మీదకు వచ్చాక జీవ పరిణామంలో ఇదిగో ఇలా తయారయ్యాం. మరొక విషయం చెప్పుకుందాం. ఇంటింట్లో వెలుగుతున్న పొయ్యి నుంచి దూరంగా ఉన్నప్పుడు మీకు ఆ వేడి తెలియదు. భోగి మంటలు వేస్తాం కదా, ఆ మంటల తాలూకు వేడిమి మంట నుంచి దూరం జరిగే కొద్దీ తగ్గుతుంది. సమీపంగా ఉన్నప్పుడు వేడిగా ఉంటుంది. మన భూమి సూర్యుడి నుంచి తగినంత దూరంలో హ్యాబిటబుల్ జోన్లో ఉందని మనకు తెలుసు. భూభ్రమణం కారణంగా దగ్గరగా ఉన్నప్పుడు బాగా వేడిగా ఉండే ఎండలు, దూరంగా ఉన్నప్పుడు చల్లగా ఉండే శీతాకాలం గురించి కూడా మనకు తెలుసు. కానీ సూర్యుని కరోనా సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత కంటే మిక్కిలి వేడిగా ఉంటుందని మీకు తెలుసా? సూర్యుడి బహిర్వాతావరణంలో అతి దూరంగా ఉంటూ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా కప్పేసినప్పుడు తెల్లగా బోలుగా కనిపించే ఆర ఉంటుంది కదా, అదే సూర్యుని కరోనా. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా 5500 డిగ్రీల సెల్సియస్. సూర్యుని వాతావరణానికి దూరంగా ఉన్న సూర్యుని కరోనా మాత్రం అంతకు మించిన వేడిని కలిగి ఉంటుంది. సన్ ఫ్లేయర్స్ ఎగిరి పడుతూ ఉండడం వల్ల అలా ఉండొచ్చని ఒక అంచనా ఉన్నప్పటికీ అది కారణం కాకపోవచ్చు అంటున్నారు పరిశోధకులు. చివరిగా చంద్రుడి గురించి ఒక్క మాట. చందమామ మీద కూడా నిత్యం ఉల్కలు గ్రహశకలాలు తాకిడి ఉంటుంది. చందమామ భూమిని థియో అనే భారీ గ్రహం ఢీకొట్టడం వల్ల భూమి నుంచి విడిపోయిన భాగమని చెప్తారు. అయితే చంద్రుని మీద ఎలాంటి వాతావరణం లేదు కనుక చంద్రుని మీదకు చేరిన నీరు అక్కడ భూమి పొరల క్రింద ఇప్పటికీ భద్రంగా నిక్షిప్తమై ఉందనేది సిద్ధాంతం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.